నెల్లూరు వియాసి సెంటర్ టౌన్ హాల్ ఆపోజిట్ దండువారి వీధి నందు స్వర్ణ సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షులు గున్నం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశం అనంతరం అధ్యక్షులు గున్నం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సమాజంలో గతంలో ఎప్పుడు మ్యారేజ్ బ్రోకర్ అనేవారు, ఇప్పుడు మాకు చాలా బాధ కలిగేది. దయచేసి మమ్మల్ని మ్యారేజ్ బ్రోకర్ అని కాకుండా మ్యారేజ్ మధ్యవర్తి అని సంబోధిస్తే బాగుంటుందని కొనియాడారు. అదేవిధంగా మేమెంతో కష్టపడి అమ్మాయి తరపున అబ్బాయి తరపున రెండు కుటుంబాలకు శుభకార్యాలకు నిలబడుతూ ఎంతో కష్టపడుతున్నామని, దయచేసి మమ్మల్ని మ్యారేజ్ బ్రోకర్ అనకుండా కాకుండా మ్యారేజ్ మధ్యవర్తిని గౌరవిస్తే మంచిదని మీడియా ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గుండం శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుంటమడుగు సరళ, జిల్లా అధ్యక్షులు సుందరయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రియదర్శిని, జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న, నరసింహలు, కేశవులు తదితర మ్యారేజ్ మీడియేటర్స్ పాల్గొన్నారు. నమస్కారం. స్వర సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. నా పేరు సరళమ్మ. మేము ముఖ్యంగా ప్రభుత్వం వారిని అలాగే మన పబ్లిక్ని కోరుకునేది ఒకటే, మమ్మల్ని మీడియేటర్లు అని పెళ్లి పెద్దలని వ్యవహరించి మాకు గౌరవాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. బ్రోకర్లు అనే పదం, పెళ్లిళ్ళ పేరమ్మలు, పేరయ్యలు అనే పదాలని ఒకరు సంహరించుకోవాలి. అదే కాకుండా పబ్లిక్లోనే కాకుండా కొన్ని సీరియల్స్లో, సినిమాలలో కూడా బ్రోకర్లనే సంబోధిస్తున్నారు. దయచేసి మీరు కూడా మా పరిస్థితిని అర్థం చేసుకొని సంఘంలో మాకు ఒక గౌరవాన్ని కల్పించి మ్యారేజ్ మీడియేటర్లు లేదా పెళ్లి పెద్దలు అనేది మాకు గౌరవంగా పలకాలనేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మమ్మల్ని కార్మికులుగా గుర్తించి ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు, అలాగే ఈఎస్ఐ సదుపాయం కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నాం. మా ఆవేదనని అర్థం చేసుకొని మాకు ఈ ఫెసిలిటీస్ కల్పిస్తారని కోరుకుంటున్నాం. నమస్తే అండి. నేను స్వర సమైక్య మ్యారేజ్ మీడియేటర్స్ అసోసియేషన్ నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను మధ్యవర్తిగా మరి ఈ యొక్క యూనియన్లో గ్రూప్లో కొనసాగుతూ ఉన్నాను. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించవలసిందిగా కోరుతున్నాను. ఏంటంటే మమ్మల్ని దయచేసి చెప్తున్నాము, మమ్మల్ని బ్రోకర్లు అనే ఆ పదం అనేది అస్సలు వాడకండి, దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే బ్రోకరు అనే పదానికి అర్థము, మీనింగ్ అంతా కూడా తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మేము ఒక రెండు కుటుంబాల విషయము బాధ్యత వహించి అటువైపు ఇటువైపు వాళ్ళ సమాచారం వీళ్ళ సమాచారము తెలుసుకొని మరి రెండు కుటుంబాలని కలిపే వాళ్ళంగా మేము ఉంటున్నాం. కానీ మేము ఒక మధ్యవర్తిగా మేము ప్రవర్తిస్తూ పయనిస్తున్నాం. కానీ మేము బ్రోకర్ పనులు చేయట్లేదండి. దయచేసి బ్రోకర్ అనొద్దు. మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి మాకు కావాల్సిన మెరిట్స్ మాకు దయచేయాలని కోరుకుంటూ మరి ప్రియదర్శిని సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో స్వర సమైక్య మ్యారేజ్ మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ శరవేగంగా మీడియేటర్కు జరుగుతున్న అన్యాయాలపైన ముందుగా పోరాడుతున్నాం. సమాజంలో గతంలో ఎప్పుడో అనేవాళ్ళు బోకర్లు అని, దయచేసి బోకర్లు కాదు, మేము మ్యారేజ్ మధ్యవర్తులని మమ్మల్ని గౌరవించే విధంగా అందరూ మాట్లాడాలి. చాలామంది చాలా చులకన భావంగా వీళ్ళు బోకర్లు, మ్యారేజ్ బోకర్లు అని పదే మేము వింటూనే ఉన్నాం. దయచేసి అలా కాకుండా మనందరినీ మధ్యవర్తులుగా మీరు గుర్తించాలి. మేము ఒక మంచి శుభకార్యం చేసేవాళ్ళం. చాలా మంది కనీసం రోజు గడవని పరిస్థితి కూడా మీడియేటర్ పరిస్థితి ఉంది. చాలా మంది అంటారు, మీరు మీకేం పని, ఇస్తారు కదా, మీరు లక్షలు సంపాదిస్తున్నారు అన్నారు. కనీసం ఒక మ్యాచ్ కోసం ఎంత కష్టపడతారో అది బయట ఉండరు కాదు, చేసే వాళ్ళకి తెలుస్తుంది బాధ. కానీ అది డబ్బు కోసం కాకుండా సమాజ సేవ కోసం చేయాలి. అలాగే మనం ప్రతి ఒక్కరి వాళ్ళు అంటే మనం మోసం చేయకుండా, మనం వాళ్ళ మోసం చేయకుండా మనం చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉంటే మనకు సమాజంలో ఒక గౌరవం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పాటిస్తే బాగుంటుంది. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీరు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు సమాచారం అనేది చాలా పక్కాగా ఉండాలి. వాళ్ళు చెప్పిందే కాకుండా చుట్టుపక్కల కూడా మీరు విచారించండి. వాళ్ళ గురించి ఏదైనా మనకి తప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే దయచేసి ఆ పెళ్లి సంబంధాలు పక్కన వాళ్ళు ఈరోజు మనం డబ్బులు కాసు పెట్టి చేసి రేపు ఒక రోజు మళ్ళీ వాళ్ళ జీవితాలు నాశనం అవడానికి
మనం వార్తలో కాకూడదు. కాబట్టి అలాంటి సంబంధాలు తీసుకోవద్దు. ఏదైనా సరే పక్కా సమాచారంతో ముందుకెళ్ళండి. వాళ్ళు కలిసి కాలం సంసారం సజీవంగా సాగడానికి మనం దోహదపడాలి. అంతేకాకుండా